ఫ్రెండ్స్ మామూలుగా మనం ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసాము. ప్రతిరోజు అవసరమయ్యేటటువంటి ఐటమ్స్ అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, సాయంత్రం ఇలాగా ప్రతి ఒక్క మనిషి కూడా రెగ్యులర్ బేసిస్ మీద ప్రతిరోజు కావాల్సిన ఐటమ్స్ మనకి మంచి బిజినెస్ గా చెప్పుకోవచ్చు అని చెప్పాను. సో అలాంటి బిజినెస్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఐటమ్ లేకపోతే మనిషి బతకడు కూడా. సో ఖచ్చితంగా ఈ ఐటమ్ ఉండాలి. ఒకప్పుడైతే ఈ ఐటమ్ అనేది ఫ్రీగా దొరికేది, కానీ ఇప్పుడు సుమారుగా ఒక్కొక్క మనిషికి ₹1,00,000 కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే ఎంత వాల్యుబుల్ థింగ్ ఆలోచించండి. ఒక మనిషి అంటే వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు, షౌకార్లు అని అంటారు కదా, సెలబ్రిటీస్, ఇట్లాంటి వాళ్ళు 1,00,000-2,00,000 కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ మామూలుగా అయితే మనం జర్నీస్ లో వెళ్ళేటప్పుడు ఇట్లాంటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాము, ఇంటి దగ్గర కూడా యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఆ బిజినెస్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రతిరోజు రీఫ్రెష్ అయ్యే ఐటమ్ కాబట్టి దాని గురించి మనము పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. ఇది ఆల్రెడీ మీరు విని ఉండొచ్చు, కానీ దీన్ని కొత్త పద్ధతిలో మనం ఎలా చేయాలో నేను ఇవాళ మీకు నేర్పిస్తాను. సో ఆ బిజినెస్ ఏంటి అంటే గనక మినరల్ వాటర్ సెల్లింగ్ బిజినెస్. మామూలుగా అయితే మీరు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడము, మినరల్ వాటర్ క్యాన్స్ ని సేల్ చేయడము ఇవి చూసింటారు. కానీ దాన్ని లేటెస్ట్ గా మనము ఎలా చేయాలి, ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఎలా చేయాలో తెలుసుకుందాము. పూర్తిగా వీడియోని ఫాలో అయితేనే మీకు క్లియర్ కట్ గా బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో మామూలుగా అయితే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలంటే మనకి సుమారుగా 2,00,000 అట్లా ఖర్చు అవుతుంది. అలా కాకుండా సింపుల్ గా ఒక 30,000 రూపీస్ లోనే మనము బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. సో మామూలుగా అయితే బయట మార్కెట్ లో మనము వాటర్ క్యాన్స్ చూస్తాం. వాటర్ క్యాన్స్ ఇది వచ్చేసి 20 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి, ఓకేనా. అలాగే వాటర్ బాటిల్స్ ఇవి వచ్చేసి 1/2 లీటర్, అలాగే 1 లీటర్, 2 లీటర్, 5 లీటర్ క్యాన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మామూలుగా అయితే ఈ క్యాన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మినరల్ వాటర్ ప్లాంట్ నుంచే వస్తాయి, అవునా కాదా? చెప్పండి ఒకసారి. అలాగే ఈ వాటర్ బాటిల్స్ కూడా మనకి మినరల్ వాటర్ ప్లాంట్ నుంచే వస్తాయి. కానీ నేను చెప్పబోయేది ఏంటి అంటే కనుక సింపుల్ గా మీకు మార్కెట్ లో మీ లోకల్లో కాదు, నేను ఎక్కడ దొరుకుతాయి క్యాన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మామూలుగా అయితే ఇదే వాటర్ ట్యాంకు స్టీల్ ది 500 లీటర్స్, 1000 లీటర్స్ బయట వచ్చేసి 500 లీటర్స్ అయితే కనుక 60,000 నుంచి 70,000 రూపీస్ పడుతుంది. అలాగే 1000 లీటర్స్ కెపాసిటీ అయితే కనుక 1,50,000 రూపీస్ వరకు మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. కానీ నేను మీకు చాలా తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతుందో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు 500 లీటర్స్ క్యాన్ వచ్చేసి కేవలం 30,000 రూపీస్కే మీకు వస్తుంది. అంటే హాఫ్ రేట్ తగ్గిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాగే 1000 లీటర్స్ ది మీకు వచ్చేసి 50,000 to 60,000 రూపీస్ మధ్యలో వస్తుంది. దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. మామూలుగా అయితే మీరు ఎక్కడైనా కనుక్కోండి, 500 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ వచ్చేసి సుమారుగా 60,000 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్ గా ఉంటుంది. అలాగే 1000 లీటర్స్ వచ్చేసి అప్ టు 1,50,000 రూపీస్ దాకా ఉంది. కానీ నేను చెప్పేది వచ్చేసి కేవలము 30,000 రూపీస్ కి మీకు 1000 లీటర్స్ వచ్చేసి 50 to 60,000 రూపీస్ కి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. సో జస్ట్ దీన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. దానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవడము, లేదా మేస్త్రితో మీరు ఒక కట్టలాగా కట్టించుకోండి. ఒక చిన్న రూము లేదా మీ హౌస్ కు బయట కూడా పెట్టుకోవచ్చు. దీన్ని హౌస్ బయట స్పేషియస్ గా గనక ఉంటే గనక అక్కడ ఈ ట్యాంక్ ని ఏర్పాటు చేసుకొని మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరికైతే ఉందో వాళ్ళతో గనక మీరు మాట్లాడుకుంటే, సో 500 లీటర్స్ కెపాసిటీకి లేదా 1000 లీటర్స్ పర్ డే మాకు ఫిల్ చేయాలి, మీకు ఎంతకి ఇవ్వాలి అని చెప్పి ఒకసారి మీరు మాట్లాడుకుంటే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టక్కర్లేదు. అంటే తక్కువ బడ్జెట్ లో ఎట్లా చేయాలో నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ ట్యాంక్ ఒకటి పర్చేస్ చేసుకోండి. 30,000 to 50,000 ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది. అలాగే క్యాన్స్ పర్చేస్ చేసుకోండి. మీకు మార్కెట్ లో 80 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలో ఉన్నాయి. అవి ఒక 20 క్యాన్స్ కనుక పర్చేస్ చేసుకుంటే ఒక 100 రూపీస్ అనుకుందాం, అదొక 2,000 రూపీస్ అవుతుంది. సో అలా పర్చేస్ చేసుకొని మీరు కనుక పెట్టుకుంటే దీని ద్వారా బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, మనకి మార్జిన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ని పర్చేస్ చేసుకున్నారు 1000 లీటర్స్, ఒక ప్రైస్ అనేది వేసుకోండి. అది మీ లోకల్ మార్కెట్ లో మినరల్ ప్లాంట్ ఎవరికైతే ఉందో వాళ్ళతో మాట్లాడుకోండి. లేదు సార్ నేను మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకుంటానంటే అడిషనల్ గా ఇంకొక 1.5 lakh నుంచి 2 lakhs రూపీస్ అవుతుంది. వాటర్ సోర్స్ కనుక ఉంటే, ఒకవేళ మీ ఏరియాలో ఉప్పు నీళ్లు కనుక ఉంటే మంచి బిజినెస్ ఫ్రెండ్స్. మినరల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడుకుంటే ఉప్పు నీళ్లు ఉన్నటువంటి ఏరియాలో ఈ 1000 లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ కనుక పెడితే మీరు సేల్ చేస్తే అసలు
మధ్యాహ్నం కల్లా 1000 లీటర్స్ అయిపోతాయి. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్యాంక్ పర్చేస్ చేసుకున్నాము, మినరల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడుకున్నాము, ఆ 1000 లీటర్స్ ఫిల్ చేశారని అనుకుందాం. మామూలుగా అయితే మనకి 20 లీటర్స్ క్యాన్ వచ్చేసి మార్కెట్ లో 20 రూపీస్ కి వేస్తున్నారు హౌస్ కి. సో అదే గనక ప్లాంట్ దగ్గరకు వస్తే సుమారుగా మీకు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు వేస్తా ఉన్నారు, అంతే కదా. సో ఈ 20 రూపీస్ మీద కనుకైతే మనకి మార్జిన్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే అక్కడికి వెళ్లి వేయాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్ గా పడుతుంది. సో ఈ 20 లీటర్స్ మీద అప్రాక్సిమేట్లీగా మనకి ఎంత మార్జిన్ ఉంటుందంటే 15 రూపీస్ దాకా వస్తుంది మార్జిన్. పర్ డే మనం సుమారుగా ఒక 100 లేదా 200 క్యాన్ సేల్ చేసామనుకోండి, ఒక క్యాన్ మీద మనకి 10 రూపీస్ మార్జిన్ వేసుకున్న 2000 రూపీస్ మనకి వాటర్ క్యాన్ మీద వస్తుంది, అంటే డెలివరీ మీద. అలాగే మన దగ్గరికి వచ్చి పట్టుకొని వెళ్తారు. సో అట్లాంటివి ఒక 200 లీటర్స్ కనుక సేల్ అయింది అనుకోండి, దీని మీద మనకి ఒక 2 రూపీస్ నుంచి 3 రూపీస్ మార్జిన్ ఉంటుంది. ఒక 2 రూపీసే మార్జిన్ వేసుకున్నా అంటే అదొక 400 రూపీస్ వస్తుంది, ఓకేనా. సో అలాగే ఈ వాటర్ క్యాన్స్ మనం అక్కడికి వెళ్ళి వేస్తే 20 రూపీస్ కదా, అలా కాకుండా మన దగ్గర క్యాన్ కనుక పట్టుకొని వెళ్తే వచ్చే దాని మీద 5 రూపీసే చెప్పాను నేను, కొన్ని చోట్ల 10 రూపీస్ కూడా ఇస్తారు. సో ఆ 10 రూపీస్ కనుక అయితే గనక మనకి 200 ఇంటూ ఆ 10 రూపీస్ మీద మనకి సుమారుగా 5 రూపీస్ మార్జిన్ ఉంటుంది, అంటే ఇది ఒక 1000 రూపీస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీగా చెప్తూ ఉన్నాను. మీ లొకేషన్ లో మీకు వాటర్ ఏ ప్రైస్ కి దొరుకుతుందో ఆ ప్రైస్ ని బేస్ చేసుకొని నేను చెప్తా ఉన్నాను. సో అప్రాక్సిమేట్లీ గా చూడండి, పర్ డే మనకి 3400 రూపీస్ వస్తుంది, ఓకేనా. ఇందులో మినిమం ఎక్స్పెన్సెస్ కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, తర్వాత వాటర్ పర్చేసింగ్ కావచ్చు, ఇవన్నీ తీసేస్తే కూడా సుమారుగా 2400 రూపాయలు ఖర్చులు తీసేస్తే 2400 రూపీస్ పర్ డే ఎక్స్పెన్సెస్ గనక తీసేసినా గానీ మనకి 1000 రూపీస్ మార్జిన్ ఉంటుంది పర్ డే. సింపుల్ గా వాటర్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఇది డైలీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసేదే. ఉప్పు నీళ్ళు ఉన్న ప్రాంతాల్లో అయితే కనుక చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. పర్ డే 1000 రూపీస్ అంటే మంత్లీ మీకు సుమారుగా 30,000 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా వాటర్ ని సేల్ చేసుకుంటేనే, అక్కడ మీరు ప్లాంట్ పెట్టడం వల్ల కాదు, వాటర్ సేల్ చేయడం వల్ల ఈ మార్జిన్ వస్తుంది. సో కాబట్టి ఈ ప్రైజెస్ కానీ మీకు వాటర్ దొరికే సోర్స్ ని బేస్ చేసుకొని మార్జిన్స్ ఉంటాయి. సో ఓన్ ప్లాంట్ కనుక పెడితే ఇందులో 2400 ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా, ఒక 1400 ఎక్స్పెన్సెస్ వేసుకోండి, అంటే అడిషనల్ గా ప్లస్ ఇంకొక 1000 రూపీస్ మార్జిన్ మీకే ఉంటుంది. అంటే పర్ డే సుమారుగా 2000 రూపీస్ వరకు మీకు మార్జిన్ వస్తుంది. అంటే మంత్లీ సుమారుగా మనకి 60,000 రూపీస్ వరకు ఎర్నింగ్ వస్తుంది. అంటే టోటల్ గా ఆదాయం వచ్చిన తర్వాత ఒక 1400 ఎక్స్పెన్సెస్ తీసేయంగా, అంటే అన్ని ఖర్చులు తీసేయంగా మనకు వచ్చేటటువంటి మార్జిన్ ఇది. రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఇప్పుడే గనక ఇట్లాంటిది గనక ప్లాన్ చేస్తే మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. అంటే 1 లీటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్ ఒకవేళ పెట్టాలి అని అనుకుంటే గనక మీకు లోకల్లోనే బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గనక తెలిస్తే అక్కడికి వెళ్ళేసేసి మామూలుగా మనం కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా, అట్లాంటి వాటర్ బాటిల్స్ మీకు దొరుకుతాయి. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసి మీ ఓన్ మోడల్ వేయించుకుంటామన్నా గానీ, లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర డై ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ వాటర్ బాటిల్ కనుక పర్చేస్ చేసుకుంటే హాఫ్ లీటర్ 1 లీటర్ బాటిల్స్ మీరు సేల్ చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య మ్యారేజెస్ లో చిన్న చిన్న బాటిల్స్ ఇస్తున్నారు, అట్లాంటి బాటిల్స్ కూడా మీరు ప్రొడక్షన్ చేసి ఆర్డర్స్ తీసుకోవచ్చు. అంటే ఏమైనా కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇలాగా మనము అందరితో మాట్లాడుకుంటే కనుక అదొక సపరేట్ మార్జిన్ గా ఉంటుంది. అవి ఖర్చులకు పోయినా గానీ మనకు అసలైన ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాగా సమ్మర్ సీజన్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఏదర్ వాటర్ ప్లాంట్ పెడతారా, లేదా ఇట్లా 500 లీటర్స్ 1000 లీటర్స్ ట్యాంక్ ను పర్చేస్ చేసుకొని పెట్టి సేల్ చేస్తారనేది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.